ఇదిగోండి కొంచెం సాంబార్ పెట్టుకుందాం. కొంచెం పప్పుడికి వేసుకుని చక్క కరివేపాకు, ఎండుమిరగాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు తక్కువ వేసుకున్నానండి ఎర్రగా. దాంట్లో పచ్చిమిరకాయలు, పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు వేగిన తర్వాత అప్పుడు మనం సొరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు వేసుకున్నామండి. ఎన్నిసార్లు చేసినా కానీ వేడి ఇది చేయాలనిపిస్తుందని చేస్తానండి. మళ్ళీ ఇంకా ముద్దపప్పు తీసుకున్నాండి కొత్త కారం కాంబినేషన్కి. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా కలుసుకోవాలండి. ఇందులో ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా కలిసేటట్టుగా మొత్తం అడుగంటకుండా తిప్పుకోవాలండి. అయిపోండి సొరకాయ ముక్కలు, మునక్కాయ ముక్కలు చక్కగా మొత్తంగా వేసేస్తామండి. మొత్తం కలిసేటట్టుగా తిప్పుకోవాలండి. వీటిని ఇందులో కొద్దిగా పసుపు, కల్లుప్పు, సరిపడ పసుపు. చక్కగా ఇప్పుడు పసుపు గల్లుప్పు వేసాం కాబట్టి ముక్కలన్నీ కదిలేటట్టుగా అలా కుదుపుకోవాలండి. మొత్తం ఇప్పుడు కలిసిపోతాయండి. ములక్కాయ ముక్కలు, సొరకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో పప్పు పోసేసుకున్నాం. అది ఉడకబెట్టించుకున్న పప్పు, కొద్దిగా పప్పు పులుసుగా చేద్దామని పోసించామండి. చక్క ఇందులో కొంచెంసేపు కొత్త కొత్తగా కప్పు కారం వేసుకుందామండి. ఇదిగోండి చక్కగా ఉడికిపోయిందండి. పసుపు వేసిన తర్వాత కొద్దిగా కారం వేసుకొని ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు పోసేసుకుందామండి. ఇదిగోండి చక్కగా కారం వేసాం కదా, ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకుందామండి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఈ చింతపండు పులుసు పప్పు కలిపిన వాటరు, మరి సొరకాయ ముక్కల వాటర్ మొత్తంగా ఈ విధంగా అయినా సాంబార్ ఎక్కువ లోట పులుసు కాకుండా చక్కగా సరిపడ గిజ్జి గిజ్జి కాక కోసం ఈ విధంగా చేసామండి. ఇప్పుడు ఇది మరిగిపోయిన తర్వాత కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని నింపేసుకుందామండి. నేనైతే ఈ విధంగా పెట్టుకుంటాను. నేను చేసే విధానం, చెప్పే విధానం నాకు లైక్ ఇచ్చింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.